అక్క వాళ్ళ కోసం తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్స్. అందరికీ అన్ని తెచ్చి అక్కకు బిడ్డకు తేకుండా ఉంటారా? సో అక్కకేమో కానీ బిడ్డకైతే ఖచ్చితంగా తీసుకొస్తాను. సో ఈ వీడియోలో మీరు అది చూస్తారు. ఆ తర్వాత అవ్వ బిడ్డల ముచ్చట్లు, ఒడవని ముచ్చట్లండి మా ముగ్గురి కూడా. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, నవ్వుతారు మీరు. సో ఈ వీడియోలో ఉంటుంది. ఈ పిల్లలు వీళ్ళ ఆటలు సరిపోయినాయి. సో అలాగే మా అక్క వేసిన చేపల ఫ్రై ఎవరో అడిగారు, అది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ రొట్టెలు చేస్తున్నాక చేత్తో ఇట్లా ఒత్తుకుంటూ వేస్తారు, చాలా బాగా అవుతాయి. ఇవి వచ్చేసి మీకు వైన్ షాప్స్ దగ్గర అక్కడ చేపలు ఉంటాయి చూడండి, అలా ఉంటుంది. ఈ ఫ్రై వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో చేపల షాప్ ఉంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఫిషెస్ అవైలబుల్ ఉంటాయి. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఇక్కడ అక్క వాళ్ళకి తెచ్చిన సంచి అట్లాగే సైడ్కి పెట్టిన. సో ఇవాళ తీసి చూపిస్తాను మీకు, వాళ్ళకి కూడా. సో ఇది ఆఫీస్కి వెళ్ళి వచ్చింది, లంచ్ కోసం వచ్చింది అనమాట. ఇంకోసేపేగా మళ్ళీ వెళ్ళాలి. ఈ చిన్న బాబు చూడండి, నేను వీడియో తీస్తుంటే అట్లాకే నడుస్తున్నాడు. సో అక్క వాళ్ళకి ఏం తెచ్చానని చూపిస్తాను. సో అక్కకి శారీ తెచ్చాను, సేమ్ శారీ నాకు కూడా ఉంది. ఇది మీషోలో తీసుకున్నాను నేను. బ్లౌజ్కి ఓల్డే, న్యూ డిజైనింగ్ కాదు. సో బ్లౌజ్ పీస్కి ఇట్లా పైకి మనం పళ్ళు తీసుకోవచ్చు అనమాట. మా అక్కకి ఈ కలర్ చాలా ఇష్టం. మొన్న ఈ మధ్య దానికి ఈ కలర్ ఫేవరెట్ అయింది. సో అది మొన్న చెప్తే నా 2 చీరలు ఉన్నాయి అక్క, నీకు నాకు తీసుకున్నాను, పైన పెట్టేసిన, గుర్తులేక తీయలేదనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చేసాను. అదే నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, అటు వచ్చి ఇటు వెళ్ళిపోయాం 2 సార్లు. సో వచ్చి ఉండింది లేదన్నమాట. మా అక్కకు స్పెషల్గా ఈ కలర్ ఈ మధ్య ఎక్కువ నచ్చుతుంది. అదేంటో కదండి, మన లేడీస్కి ఏదైనా కలర్ నచ్చితే అది ట్రెండ్ అయిపోతుంది. అంటే అందరికోసం కాదు, మన ఒకరికి ఊరికి అదే వేసుకోబుద్ది అవుతుంది. నాకైతే కొన్ని రోజులు ఆరెంజ్ నచ్చిద్ది, కొన్ని రోజులు పర్పుల్ నచ్చిద్ది, కొన్ని రోజులు వైన్ కలర్ నచ్చిద్ది. సో తొక్కులు అంటే మా అక్కకి చాలా ఇష్టం. సో ఇక్కడ అత్తమ్మ పెట్టిన చింతకాయ తొక్కు తెచ్చిన, అది చూడండి ఆల్రెడీ టేస్ట్ చూసేసింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడికాయ తొక్కు, అత్తమ్మ మొన్న పెట్టింది కదా అది. ఆ తర్వాత మా అక్కకి కాకరకాయ చాలా ఇష్టం. నేను పెట్టిన కాకరకాయ తొక్కు తెచ్చిన, అది కాకరకాయ తొక్కు ఇంట్లో అందరికీ నచ్చింది. అండ్ డ్రెస్సెస్ అంటారా, చాలామంది నన్ను బిజినెస్ ఆపేశారా అన్నారు. సో స్టాక్ తెప్పించాను, అదే అయిపోయింది. సేమీ అడిగారు, జరిగినప్పుడు బాగానే జరిగింది, కానీ నాకు అలాంటి బిజినెస్ సూట్ కావు. అండ్ ఎస్ కొంచెం లాస్గా జరిగింది, ఎందుకంటే మనం కొత్త డిజైన్లు ఏమి ఎక్కువ తేయలేదు, ఉన్నది తెప్పించాం. కాబట్టి కొత్త బిజినెస్లో ఎప్పుడు కొత్త డిజైన్ తేవాలేమో. మేబీ నాకు బిజినెస్ అచ్చు రాలేదేమో, మళ్ళీ నాకు క్లాత్ గురించి ఏం తెలీదు. సో తెచ్చినవి మాత్రం అప్పుడు మంచి క్వాలిటీ తెచ్చిన, కాస్ట్ ఎక్కువ పడింది నాకు. అండ్ తర్వాత నాకు ఎందుకో అనిపించలేదు. సో నేను మళ్ళీ తెప్పించలేదు. ఏదో నా వల్ల కాలేదు, అందరికీ అన్ని బిజినెస్లు కలిసి రావు, అందరూ అన్ని ఇష్టంగా చేయలేరు. సో నేను యూట్యూబ్ చేసినంత ఇంట్రెస్ట్ నేను ఏది చేయలేను బేసికలీ. సో తర్వాత వచ్చి గ్యాప్ తీసుకున్నాను. ఇక్కడ పిల్లలు చూడండి, మా హోమ్కి ట్యాబ్ ఉందా, ఆ ట్యాబే ఇద్దరు చూస్తూ అంటారు. అండ్ ఈ కిటన్స్ ఉన్నాయి కదా, చిన్న క్యాట్ పిల్లలు, ఇక మొత్తం వాడి దగ్గరే ఉంటారు వీళ్ళు. ఇటు చూడండి, 2 అక్క వాళ్ళకి యాక్చువల్లీ ఒకటే ఏంజల్ ఉండేది. సో వీటన్నిటికి కూడా రేబీస్ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ పెట్స్కి వేయాల్సినవి వేపిస్తారు. వీళ్ళ ఇంట్లో కూడా వేసుకుంటారు. కానీ నాకేంటంటే ఉన్నంతసేపు పిల్లలకి ఎక్కడ ఇది గుచ్చుకుంటుంది, దాని గోరేడ గీరుకుంటుంది, ఎక్కడ ఏమైనా వస్తుంది టెన్షన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. మా శేఖర్ కూడా అదే టెన్షన్ ఉంటుంది. సో నాకైతే భయం అనమాట. అందుకే శేఖర్ ఊరికి చెప్తారు, పిల్లల్ని అయితే దూరం ఉండమని, పిల్లల్ని అయితే దూరం ఉండని చెప్పేసి. కానీ పిల్లలు వింటారా? మా రుత్తుగాడైతే ఇంతే, ఊరికే పిల్లల్ని అడుగుతూ ఉంటాడు, కానీ ఏం తీసుకడలేండి, పట్టుకొని ముద్దు చేస్తారు, మళ్ళీ పెట్టేస్తారు. నాకెందుకోనండి, నాకు డాగ్స్ అయినా నచ్చుతాయి, కానీ నాకు క్యాట్స్ అంటే భయం ఎక్కువ. ఇక పెద్ద పిల్లని పట్టుకున్నాడు, ఏంజల్ తన కూతురు, ఇద్దరికి ఒకేసారి డెలివరీ అయింది. ఒక క్యాట్కి 5 పిల్లలు, ఒక క్యాట్కి 2 పిల్లలు వచ్చినాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ 2 పెద్ద క్యాట్లు కలిపి పిల్లలన్నింటినీ మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో తర్వాత నాకు స్పెషల్గా తెలిసిన విషయం, క్యాట్ పిల్లట చిన్న ఉన్నాడు పాటీ పోవంట, వాళ్ళ మమ్మీ వాటిని క్లీన్ చేస్తుందంట. మా అక్క చెప్పింది, లేకపోతే క్లీన్ చేయకపోతే వాటి కడుపు ఉబ్బుతుందంట. అండ్ ఇన్ని వచ్చాయి కదా, అన్నీ బతకవంట. సో వీళ్ళకైతే ఇది పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అది చూడు అట్లా నాకుతూనే ఉంటాయంట. సో మీకు ఇంట్లో క్యాట్స్ ఉన్నాయా, అండ్ నాలా ఎవరికైనా కొత్తగా తెలిసిందా అనేది నాకు కామెంట్లు చెప్పండి. సో అక్క వేసిన ఫిష్ ఫ్రై అడిగారు కదా, ఈరోజు అక్క ఫిష్ చేస్తుంటే అది మీ అందరికీ షేర్ చేయాలని రెసిపీస్ షూట్ చేశాను. సో ఇది రోటీ. యాక్చువల్ ఏమైందంటే మా అక్క వేసిన రొట్టెలు మస్తు పొంగుతాయి,
అండ్ సూపర్గా ఉంటాయి. కాకపోతే ఇందులో గోధుమ పిండి కొంచెం కలిసింది, అందుకే అన్నీ సరిగా పొంగలేవు. నాకు డ్రీమ్ తెలుసా, నేను ఇలా రొట్టెలు వేయాలని, కానీ నాకు అస్సలు రావండి. ఇది జొన్న పిండి లైట్గా గోధుమ పిండి డబ్బాలు వేసినట్టున్నారు, అది కలిసింది. సో కలర్ లైట్గా చేంజ్ వచ్చి బాగా పొంగలే, బట్ టేస్ట్ అదిరిపోయినాయి. సో వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా రొట్టెలు డైలీ ఉండాల్సిందే. మా బావకైతే అన్నమైన తినలేడనమాట. అండ్ మా అక్కకి అంటారా, చిన్నప్పటి మా ఇంట్లో రైసే అలవాటు మాకు, మా డాడీ వల్ల. సో అలా మేము, నాకైతే రైస్ తినకుంటే కడుపు నిండదు. నేను ఇక్కడ ఉన్నా కూడా అందులో పావు రోటీ తింటా. మా శేఖర్ ఈ ఒక్క రొట్టెకే చల్లబడతాడు, ఆయనకు సరిపోతుంది. మనము వెయిట్ లాస్ కోసం మన దగ్గర చపాతీ తింటాం కదా, మీరు చపాతీ తీసుకున్న రైస్ తీసుకున్న సేమ్ క్యాలరీసే అంట. సో కావాలంటే జొన్న రొట్టెలు తీసుకోండి, బెటర్, ఫైబర్ ఎక్కువ ఉంటుందంట. అండ్ మనం ఆయిల్ లాంటివి ఏం పెట్టాం, వాటర్తో కదా, టేస్ట్గా బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిదట. అండ్ మన సైడ్ షుగర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళు గ్రీన్ జొన్నలు వాడతారు. సో ఇక్కడైతే గ్రీన్ జొన్నలు ఉన్నాయి, తెల్ల జొన్నలే. అండ్ ఫిష్ ఫ్రై కోసం బాగా ఫిష్ క్లీన్ చేసి ఇచ్చాడు, మార్కెట్ నుంచి దేనిగా తీసేసుకున్నాం అనమాట. సో క్లీన్ చేసి ఇచ్చాడు, వీడు కట్స్ పెడుతుందన్నమాట. మా అక్క కానీ మా అక్కలు బిడ్డ కానీ ఫిష్ ఫ్రై చేస్తే సేమ్ టు సేమ్ మనకి అవి ముందట ఉంటాయి కదా, బీర్ షాప్ బ్రాండీ షాప్ ముందట ఉంటాయి చూడండి, ఏమంటారండి, వైన్ షాప్ దగ్గర, అదే టేస్ట్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. అండ్ ఎస్, వాళ్ళు అమ్మే ఫిష్లు ఫ్రెష్గా కదా మాకు తెలియదు. సో మీరు ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. ఈవెన్ నేను ట్రై చేసి నాకు ఇలా కుదరదు. అండ్ మా అక్క ఎక్కువ మసాలాలు ఏం పెట్టదు, ఫిష్ నుంచి స్మెల్ కానీ ఏవి రావన్నమాట. ఇక్కడ మేము ఎవరియో గాసిప్స్ పెడుతున్నాం, ముగ్గురంగా ముచ్చట పెట్టుకుంటూ మా అక్క రొట్టెలు చేసుకుంటే మాకు ముచ్చట చెప్తుందన్నమాట. అది చూడండి, అట్లా రౌండ్ 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 చేసి అత్తమేమో క్లాత్ మీద ఒత్తుకుండా వేసింది, అక్కేమో ఇట్లా, అక్క కాదు మహారాష్ట్రలో అందరు ఇట్లే థప్ 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 అనుకుంటూ చేస్తారు. ఎవరో కిరణ్ పిల్లల గురించి అడిగారు, కిరణ్కి డివోర్స్ అయిందండి, పిల్లలు ఎవరు లేరు. సో అది తర్వాత ఏంటంటే రోటీ ఇట్లా మరలేయాలి. నాకు ఈ రొట్టెలు చేసినప్పుడు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏం తెలుసా, అది ఉడికిందా లేదా అర్థం కాక నేను దాన్ని మాడగొడతా. కానీ ఈ మధ్య నేను బియ్యపు రొట్టెలు బాగానే వేసిన, అత్తయ్య చేసినప్పుడు చూసి. సో మా అత్తయ్య ఏమో ఇట్లా ఒత్తుకుండా వేస్తారు, మన సైడ్ చాలామంది అట్లా వేస్తారు, వీళ్ళేమో కొట్టుకుంటూ వేస్తారు. సో కొట్టుకుంటూ వేయడానికి ఒత్తుకుంటూ వేయడానికి తేడా ఏం లేదు, రోటీ ఒకేలా అవుతుంది. కానీ కొందరు చేస్తే పొంగిద్ది, కొందరు చేస్తే పొంగదు, అదే తేడా. అండ్ ఈరోజు మెనూ చెప్తాను చూడండి, ఫిష్ ఫ్రై, వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పప్పు ఉంటుంది. పప్పు అంటే వరన్ అంటారు, చప్పటి పప్పు, జస్ట్ తాలింపేస్తారు, దాల్ ఉంటుంది. సో అది కంపల్సరీ ఉంటుంది. ఇంకా మా బావ కానీ పూనా అమ్మ కానీ ఇక్కడ లాల మమ్మీ అసలు కారం తినరు. సో అమ్మ షాప్ క్లోజ్ చేసి వచ్చింది. ఇది ఎప్పుడు చూసినా ఇదే చీరలు కనిపిస్తుంది కదా, నా ఫాలోవర్స్ చూస్తారు, అమ్మ నువ్వు చీర అయితే మార్చుకుంటా ఉండని చెప్పిన. డే బై డే అవే చీరలు ఉతుక్కొని వేసుకుంటుందండి అమ్మ. సో తర్వాత ఇది చూడండి, చేపలు రెడీ, 4-5 సార్లు వాష్ చేసి అయిపోయినాయి, సాల్ట్తో కొంచెం వాష్ చేసింది. సో తర్వాత వీటికి మసాలా పెట్టాలి. మీరు ఏంటిదో అనుకునేరు, చాలా సింపుల్ మసాలా, ఇది చూపిస్తాను పదండి. సో ఇక్కడ నేను ఫ్రై చేయాలంటే ఈడికి వచ్చి నువ్వేం చేస్తావే నేను చేస్తాను, ఇది మా అక్క. సో మా అక్క చాలా కేర్ తీసుకుంటుంది పిల్లల మీద. కాకపోతే ఏంటంటే దానికి ఒక్కటేనండి, మన దగ్గరికి రావాలంటే దానికి కుదరదు, చేపల బిజినెస్. ఇక మా అమ్మ అంటారా, ఓన్ మదరే, మనం ఎంత చూసుకున్నా వాళ్ళకి మన మీద కన్న పిల్లలంత ఫీలింగ్ అయితే ఉండదు స్టెప్ మదర్కి. సో మా అక్క అనుకోండి, దాని షాప్ ఏందో, ఇక దాని సిచ్యువేషన్స్ దానికి రావడానికే కుదరదు. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై చూద్దాం. ఏం లేదు, ఇది హోమ్ మేడ్ మసాలా, ఇందులో కొబ్బరి ఉంటుంది, ఇది ఉల్లిగడ్డ ఉంటుంది, అండ్ ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటాయి, గరం మసాలా మొత్తం ఉంటుంది అనమాట. సో ఆ మసాలా మా అక్క నాకు పంపించింది 2 జాడీలలో. సో ఈ 1 కేజీ అట్లా పంపించింది. సో మసాలా, సాల్ట్, ధనియాల పొడి ఏం వాడదు మా అక్క, ఎందుకంటే దీంట్లో అన్నీ వేసింది. 5 కిలోల ధనియాలు అట్లా వేసి పట్టించింది. చికెన్ మసాలా వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ మసాలా వేస్తే. సో కొంచెం పసుపు అంతే, అది మనం అనుకోండి, మనమైతే కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు సరిపోతుంది. అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయదు, ఎందుకనంటే ఇది ఇట్లా వేస్తేనే బాగుంటుంది. నువ్వు అక్కడ తిన్న టేస్ట్ మా దగ్గర ఎందుకు వస్తుంది చెప్పు, వాళ్ళు నిమ్మకాయ పిండరు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయరు, అంతే. ఇందులో ఆయిల్ వేయరు, అలాగే ఇందులో ఇది కూడా వేయరు, ఏంటిది వాటర్ కూడా వేయరు, జస్ట్ స్ప్రింకిల్. నేనేమో దానికి థాయి మసాజ్ చేస్తూ ఉంటా. చూసిరా వాయిస్ ఇస్తున్న ఋతుగాడు బయట ఉన్నాడు, ఏమే
ఇదే పని. సో నేను థాయ్ మసాజ్ చేద్దును, అట్లా చేయకూడదంట. జస్ట్ స్ప్రింకులే చేయాలంట. సో ఇది ఇలాగే అన్ని ఫిషెస్కి స్ప్రింకుల్ చేసి వేడి వేడి నూనెలో వీటికి స్విమ్మింగ్ చేసేయాలి. మీరు నమ్మరు, చాలా బాగుంది. మొన్న ఇచ్చిన బాంగ్డా ఫిష్, ఇదేమో తిలాపియా. సో ఈ ఇంటి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళగానే చూపించుకుంటానండి. పిల్లలకి స్కూల్ లేదని ఎవరు అడిగారు. పిల్లలకి సగం బడి ఉందండి, సగం పూట ఉంది. కానీ ఏమోనండి, మళ్ళీ రాను కదా, వచ్చినప్పుడే ఉండి వెళ్దాము అన్నట్టుగా ఉన్నా అనమాట. ఎందుకంటే ఋతు పుట్టినాక అంచెల్లి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి 2 రోజులకు మించి ఎప్పుడు లేనన్నట్టు. కానీ ఈసారి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటే అమ్మ కూడా ఇక్కడికే వచ్చింది. నైట్ అక్కడ ఇంట్లో పండుకుంటుంది, షాప్ అయినాక లంచ్కి ఇక్కడికే వస్తుంది. అండ్ నాకేమో వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేస్తే అంతా లేదు. సో వీలైతే ఈవినింగ్ వరకు వెళ్ళి మీకు మా ఇల్లు చూపిస్తాను. దారుణంగా ఉంటుంది. కానీ మా మమ్మీ డాడీ ఇద్దరు కష్టార్జితం ఆ ఇల్లు. చాలా మెమరీస్ ఉంటుంది. నా వ్లాగ్ చూసి చాలామంది నువ్వు హార్ట్ఫుల్గా మాట్లాడుతావు అక్క అంటారు. సో నేను ఫస్ట్ నుంచి అంతేనండి, ఏదైనా రాగా చూపిస్తాను మీకు. షో ఆఫ్లు మనతో కావు, మనమేం లక్షాధికారులం కాదు. మా లైఫ్ ఇలాగే ఉంటుంది, నేను అలాగే చూపిస్తాను. ఎందుకంటే ఏదో 1-2 రోజులు లగ్జరీగా మీకు చూపించగలుగుతాను, తర్వాత ఎప్పటికీ వ్లాగ్స్ పెడతాను నేను. నా వర్క్ ఇది, సో తప్పదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ మధ్య మన వ్యూస్ పికప్ అయిపోయినాయి. నేను ఒకటే అనుకున్నానండి, యూట్యూబ్ కమ్బ్యాక్ వచ్చినప్పుడు రెగ్యులర్గా అప్డేట్లో ఉండాలి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. ట్రస్ట్ ద ప్రాసెస్. మనల్ని ఇష్టపడే వాళ్ళు మళ్ళీ మనల్ని ఇష్టపడి చూడాలనిపించిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలన్నారు. అండ్ ఆ 10,000 వ్యూ కూడా మీ అందరి అభిమానమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా వన్ సైడ్ మొత్తం కాలినాకనే ఇంకో సైడ్ తిప్పాలి. చూసారా, మసాలా కొంచెమైనా ఊడిపోయిందా? పర్ఫెక్ట్ కదా. 2 సరిగా కాల్చుకుంటే సరిపోతుంది. మనకి హై ఫ్లేమ్ పెట్టి ఫస్ట్, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి, చాలా తొందరగా అయిపోయింది. అండ్ వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఫిష్ ఉంటుంది. అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ చూడండి, మాదంటే చబ్బి ఫ్యామిలీ. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ చూడండి, అందరు ఫిట్గానే ఉంటారు. ఖచ్చితంగా ప్రోటీన్లో ఎగ్స్, చికెన్ చాలా తక్కువ వీళ్ళు తినేది, మ్యాక్సిమం ఫిష్ తింటారు. అండ్ ఈ మధ్య పిల్లలు తల్లిదండ్రులు హైట్ లేకుండా హైట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ వల్ల హైట్ అవుతారంట. నేను ఎక్కడో విన్నానండి, కానీ అదేనో నా బ్యాడ్ లక్. నా 2 పిల్లలు ఫిష్ తినరు. సో వీడు చెప్తాడు, పిన్ని నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి తీసినా నాకు లక్ష్మీదేవి కరుణిస్తుంది చూడని చెప్పి ఆల్రెడీ చూపించిండు. చూసిన వీడియో కోసం మళ్ళీ ఒకసారి చూపించిండు. అందులోకి వెళ్ళి డబ్బులు వెళ్ళినాయి చూసిరా. మా పనికి వెళ్తుంది, అక్క చేపలు అమ్ముతుంది. డే అంతా ఇంట్లో ఉన్న, ఈవినింగ్ అంతా వీడి చేతిలోనే ఉంటుంది. బిడ్డ ప్రతి ఒక్క పని చేస్తాడండి. మీరు ఇలా చేపలు గోలిచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. ఓన్లీ వైట్ రైస్లో ఆ మసాలా వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. సో రుత్తుగాడు తింటా అని సపరేట్గా పడుకున్నాడు. వీడు అరటి పండ్లు ఇట్లా తినేసిండు, సపరేట్గా పడుకున్నాడు. ఇక మా అక్క దానికి టైం దొరికితే చాలండి. మా అక్క రామ్కోటి రాస్తుంది, రాధా రాస్తుంది. రామ్కోటి ఆల్రెడీ రాసి పెట్టింది. ఇప్పుడేమో రాధా టైం దొరికినప్పుడు అలా రాస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఈ కిటన్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ కూర్చుంది. ఎవరు ముట్టినా నేను మాత్రం వాటిని ముట్టడానికి చాలా భయపడి. సో మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మన దగ్గర ఏమో కానీ ఇక్కడ అక్షయ తృతీయకి అక్క ఇప్పుడు పోళీ ఇవన్నీ వేస్తుంది. కావాలంటే కమెంట్లో చెప్పండి అక్కని వీడియోకి. ఇవాళ అక్క పోళీ ఇవన్నీ వేస్తుంది, వీడియో ఇస్తాను. సో పోళీ పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి నైవేద్యం చూపిస్తారట అక్షయ తృతీయ రోజు. సో తేజువాడు పట్టుకున్నాడు, ఈ ఫోటో జగన్కి పంపించరా, కథ టిట్టుడు స్టార్ట్ చేసాడు. అవి గోరు గుచ్చుకుంటాయి, రేపిస్తుంది, అది ఇది ఏదేదో అని చెప్పేసి. నాకు అసలే మా అక్క ఏమో ఏం కాదని చెప్పేసి. సో నేను మా అక్కని అదే అడుగుతున్నా, అక్క ఇన్ని పిల్లలు అయినాయి కదా, ఇప్పుడు ఇవన్నీ బతికితే మీ ఇంట్లో ఎన్ని క్యాట్లు కావాలి? అవన్నీ బతకవు. మెజారిటీ ఆఫ్ చైల్డ్ 1-2 లేదా 3 లాస్ట్ అవే బతుకుతాయి. లాస్ట్ టైం అయితే ఒక్క పిల్లివో లేదంట. అండ్ వేరేటోళ్ళకి ఎవరికి ఇయ్యరు అక్క వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ సరిగా పెడతారో తెలీదు. అండ్ వీళ్ళ ఇంట్లో పెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఫుడ్ పుష్కలంగా ఉంటుంది. సో వీడియో ఎలా అనిపించింది కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాం కానీ మీరు కమెంట్లు చేస్తలేరు. సో ఖచ్చితంగా చెప్పండి. అని ఎవరెవరు పని చేసుకుంటూ నా వీడియో చూస్తారు, అదిగో నాకు తెలియాలి, అంతేనండి. అండ్ ఇక్కడ మనం ఇంకో 1 వీక్ ఉంటాం. ఇంజలు పోయేసరికి వీళ్ళకి ఎండాకాలం హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సో ఏం చేయలేం, ఇక్కడ ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోదాం. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.